మర్యాద ముద్రకు తుది వీడుకోలేండి. ఎందుకంటే ముద్రగడ గారు ఆయనది ఒక అందులో ఎటువంటి సందేహం అవసరం లేదు. సరే ఎలా ఉన్నా ఏమున్నా రాజకీయంగా ఎవరేం విభేదాలు చేసుకున్నా ముద్రగడ అన్నది ఒక బ్రాండే. కాపు సామాజిక వర్గానికి ఆయన ఒక ఐకానే, ఆయన ఉన్నా లేకపోయినా సరే. సో ఈరోజు పెద్ద ఎత్తున ఆయనకి ఘన నివాళులు అర్పించారు. ఒక పెద్ద ఆయన ఆ సామాజిక వర్గానికి ఒక పెద్ద ఆయన అయితే కనుమరుగైపోయినట్టే. సో అందరి హృదయాల్లో కూడా ఆయన ఉంటాడు ఎప్పటికీ కూడా. ఒకవేళ కోపం వచ్చి ఒక మాట ఆయన్ని విసుక్కున్నా తిట్టుకున్నా ముద్రగడ గారు అనేసరిగా గౌరవం అందరికీ ఉన్నది. ఆయన ఈ రకంగా చనిపోవడం, ఇంత త్వరగా చనిపోవడం అన్నది చాలా బాధాకరమైన అంశం ఆ సామాజిక వర్గానికి. ఇక జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఆయన పాడెత్తుకోవడం, ఇది కూడా చాలా ఎమోషనల్ సీన్స్ ఈరోజు జరిగినాయి. అదే కొన్ని కూడా జరగకుండా జరిగినాయి. వాళ్ళ కూతుర్ని బలవంతంగా బయటికి తీసుకెళ్ళిపోవడం కానీ, సరే ఏదన్నా అనొచ్చు, ఆయన వద్దు అనొచ్చు, కానీ చివరిది ఎంతైనా సరే కన్నబిడ్డ కదా, రక్తాన్ని కాదన్న ఏం కదా. సరే పోయినైనా పోకూడదు, సరే జరగకూడదు జరిగింది. సరే ఉన్న వాళ్ళని చివరిసారి ఎవరు చూసుకున్నా సరే ఈ రోజే కదా, మీరు మళ్ళీ చూడగలరా? చూడలేరు, ఎప్పటికీ చూడలేరు. సో అలాంటి అవకాశాన్ని ఆవిడకి పంపించడం, మళ్ళీ సీఎం అంటే నినాదాలు అనవసరమైనవి, ఏదో అధికార లాంఛనాలతో చేస్తుంటే అది కూడా ఏదో అడ్డుకోవడం, ఇదంతా అంటే ఆ పార్థివ దేహం దగ్గర నేను ముందుగా చెప్పినట్లుగా ప్రశాంతమైన యోగ నిద్రలోకి వెళుతున్న ఆయన్ని ఆ రకంగా సాగనంపడం అన్నది కాస్త బాధాకరమైన అంశం. సో మరొక వైపు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఉభయ గోదావరి జిల్లాల్లో పర్యటన, లోకేష్ గారు సీఎంలో, అంటే ఫోకస్ ఇంకా వేడి రేకెత్తిస్తున్నారని రాజకీయ పరంగా. ఇక పవన్పై ప్రశ్న కుట్రండి, గమన ఒక కథల కింద వస్తున్నాయి, 1-2 కాదు, కావాలని చెప్పే కొన్ని కుట్రలు జరిగినాయి అని. బెంగళూరు లింకులు వస్తున్నాయి, ఒక్కొక్కడిగా చిట్టాలాగుతున్న పోలీసులు, సనాతన ధర్మం, అలాగే పవన్పై విమర్శలకి వేరే కుట్ర కోణం ఉన్నదని చెప్పి పోలీసులు కనిపెట్టారట. ప్రశ్నారావణే కాదు, ప్రశ్నారావణ్ అన్నది వీళ్ళు బాగా వాడారు, కానీ వేరేది ఉంది, గమనాలే వేరని. ఇక సుప్రీంకు సాయికృష్ణ కేసు తల్లి రివర్స్. సుప్రీంకోర్టులో ఎవరో పిటిషన్ వేశారట సాయికృష్ణ కేసు. నాకేంటి సంబంధం, నాకు సంబంధం లేదు, అది అవసరం లేదు, నాకు తీసేయండి అని చెప్పి తల్లి అంటున్నదట. అసలు ఇదేంటో వింత ధోరణి. ఈవిడి తెలియకుండా సుప్రీంకోర్టులో పిటిషన్ వేయడం ఏంటి, నాకు సంబంధం లేదని వాళ్ళ తల్లి అనడం ఏంటి? చర్చతో ఇవన్నీ కూడా ఈనాడు ప్రైమ్ డిబేట్లో మనతో పాటుగా చర్చలో పాల్గొంటున్నారు. కేఎస్ ప్రసాద్ గారు మనతో పాటుగా స్టూడియోలో అందుబాటులో ఉన్నారు. అలాగే విజయ్ కిరణ్ గారు టీడీపీ అధికార ప్రతినిధి కూడా మనతో పాటుగా లైవ్లో జాయిన్ అయ్యారు. పసుపులేటి సురేష్ వైసీపీ అధికార ప్రతినిధి కూడా మనతో పాటుగా లైవ్లోకి అందుబాటులోకి వచ్చారు. కీర్తన గారు జనసేన అధికార ప్రతినిధి కూడా మనతో పాటుగా లైవ్లో జాయిన్ అయ్యారు. ముందుగా కీర్తన గారు, వినిపిస్తుందండి? కిరణ్ వినిపిస్తుందా? ఓకే అండి. ముద్రగడ గారు ఇక లేరండి. ముద్రగడ గారి మరణం, ఆయన గురించి మీరు విన్నది ఆ సామాజిక వర్గ పరంగా కానీ వేరే పరంగా కానీ, సో మీ కామెంట్స్ ఏంటి? ముందుగా ప్యానెల్ పెద్దలకి 99 వీక్షకులకు నమస్కారం సార్. అలాగే ముద్రగడ ఆత్మకు శాంతి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వాళ్ళ కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని వ్యక్తపరుస్తున్నాను. సార్ ఈరోజు జరిగిన విషయం అంతా మీరు చూస్తున్నారు. ఒక సగటు మహిళగా నాకు అర్థమైంది ఏంటంటే, ఇప్పుడు మాకు కూడా ఇళ్లలో చిన్న చిన్న గొడవలు అమ్మ నాన్నతో కానీ మనం విభేదించవచ్చు, అన్నదమ్ములతో విభేదించచ్చు, అక్క చెల్లెలతో కూడా విభేదించవచ్చు. కానీ కడసారి వీడుకోలు ఇస్తున్నప్పుడు, ఇంకా జీవితంలో మనకు కనిపించరు అన్నప్పుడు ఆ బిడ్డని కూడా తండ్రికి చూడకూడదు అని చెప్పడం ఎంతవరకు కరెక్టో నాకైతే అర్థం కాలేదు. ఒకవేళ ఆయన బ్రతికున్నప్పుడు ఆవేశంలో ఏదైనా కూతురు ఆయనకు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకుంటుందన్న కాన్సెప్ట్ లో ఆయన ఏమైనా ఆలోచించి నా బిడ్డ రాకూడదని ఒక మాట ఆవేశపూర్వకంగా అని ఉంటారు. కానీ ఇది చివరి వీడుకోవాలన్నప్పుడు ఆ టైంలో కూడా అమ్మాయిని అలా ఇబ్బంది పెట్టడం, బలవంతంగా అక్కడి నుంచి నెట్టేయడము నాకైతే నేను ఒక బిడ్డగా నాకైతే అది కరెక్ట్ కాదనిపిస్తుంది. ఆ కుటుంబ సభ్యులు కూడా ఆలోచించాలి, ఆమె ఎంత ఆక్రందన పడుతుంది, టీవీలో ఆ అంతిమ వీడుకోలు చూస్తూ ఆమె ఎలా బాధపడుతుందో నిజంగా ఎవరు కూడా జీర్ణించుకోలేకపోయాం. అండ్ ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, పూర్తిగా ఎందుకో వైసీపీ ఈ టాపిక్ ని ఓన్ చేసుకుంటుంది అనేది మనకైతే అర్థమవుతుంది సోషల్ మీడియా ద్వారా. వాళ్ళ నాన్నగారి చివరి కోరిక, వాళ్ళ నాన్నగారు చెప్పారు, అందుకే ఆవిడ అక్కడి నుంచి తరిమేశాము అన్నట్టు వీళ్ళెందుకు ఓన్ చేసుకోవడం? అది వాళ్ళ కుటుంబ సభ్యులు బహిరంగ లేఖనో లేకుంటే కుటుంబ సభ్యులు ఎవరికైనా చెప్తారు కదా. వీళ్ళ సోషల్ మీడియా ఈ విషయాన్ని టేక్ ఓవర్ చేసి మరి ముద్రగడ గారి అభిప్రాయాన్ని ఆ కూతురు పైన వీళ్ళు బలవంతంగా చెప్తున్నారు. నిజంగా వీళ్ళు సామరస్యంగా ఉంచాలనుకుంటే అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు లేకుంటే వాళ్ళ క్యాడర్ ఇది తప్పు,
ఆ అమ్మాయిని చూడనిచ్చండి అని చెప్పి వాళ్ళ అబ్బాయికి చెప్పాలి, వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యులకు చెప్పాలి. ఎందుకంటే చివరిసారి వీడుకోలు కాబట్టి. అది కూడా లేకుండా బలవంతంగా అంత నీచానికి దిగజారుతూ పోలీసులను అడ్డు పెట్టుకొని మరి పక్కకు పంపించేసేయండి ప్లీజ్ అని చెప్పడం అయితే నాకైతే కరెక్ట్ కాదనిపిస్తుంది. అండ్ ఆవేదన చూసిన ప్రతి ఒక్కరికి అదే అనిపిస్తుంది. అండ్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా వచ్చారు, ముద్రగడ గారు పాడ మోసారు, నిజంగా అది మంచి విషయమే. బట్ ఇంకోటి ఏంటంటే ప్రభుత్వ లాంఛనాలతో జరగకూడదు అని చెప్పడానికి అంబటి గారికి ఏం రైట్ ఉంది, జోగి రమేష్ గారికి ఏం రైట్ ఉంది నాకైతే అర్థం కాదు. వీళ్ళెవరు ప్రభుత్వ లాంఛనాలతో ఆయనను సాగనంపాలి, ఒక గౌరవం కల్పించాలని ప్రభుత్వం అనుకుంటున్నప్పుడు వాళ్ళ కుటుంబ సభ్యులను వ్యతిరేకిస్తే ఒక రకం, కానీ ఈయనెందుకు అంత జరిగిపోయిన దాని గురించి ఇప్పుడు అనవసరంగా మళ్ళీ దాని మీద మనం చర్చ అంటే ముద్రగడ పద్మనాభం గారి కోసం మీకు తెలిసింది ఏదన్నా చెప్తారా అన్నది నేను అన్నాను. ఇంకా ఇవన్నీ కూడా ఆల్రెడీ నేను ముందే ప్రస్తావించాను, మళ్ళీ దాన్ని వేరే రకంగా డైవర్ట్ చేయడం ఎందుకు? ముద్రగడ గారు కొంచెం మీకు తెలిసిన అంశాలు, మీరు విన్న అంశాలు ఏమైనా ఉంటాయి ప్లీజ్. తెలిసిన అంశాలు అంటే కాపు కులం కోసం ఆయన ఫైట్ చేశాడు, కానీ కొన్ని రోజుల తర్వాత మనం గమనిస్తే ఆయన పూర్తిగా వ్యతిరేక డైరెక్షన్ లోకి వెళ్ళిపోయాడు. ఆ కులానికి ఎవరైతే అన్యాయం చేస్తున్నారో, ఆ కులాన్ని అడ్డు పెట్టుకుని ఎవరైతే రాజకీయం చేశారో అన్ని రాజకీయాలు వద్దు, ఆయన గురించి మీకు తెలిస్తే చెప్పండి. మళ్ళీ ఎందులోకి వెళ్ళారు ఏంటి ఇవన్నీ వేరేగా వెళ్తాయి, ఇప్పుడు అనవసరం ఈ టైంలో. అందుకని నా వరకు అయితే ఆయన ప్రగాఢ సానుభూతి వ్యక్తపరుస్తున్నాను, ఆయన కుటుంబ సభ్యులకు కూడా నా సానుభూతి వ్యక్తపరుస్తున్నాను. ప్రసాద్ గారు సింపుల్ గా స్ట్రైట్ గా ముద్రగడ గారి కోసం 4 మాటలు. ముందుగా 99 టీవీ ప్రేక్షకులకు నమస్కారం, అలాగే ప్యానల్లో ఉన్న మిత్రులకి మీకు కూడా నమస్తే అండి. వరం గారు అంటే నిరంతరం తన సామాజిక వర్గం కోసం, తన జాతి కోసం పరితపించే ఒక ఆత్మ ఇవాళతో ఇంకా మన మధ్యలో లేదు, భౌతికంగా కూడా లేదు. ఆయన ఆత్మకి ఖచ్చితంగా శాంతి చేకూరాలి, వాళ్ళ కుటుంబ సభ్యులకి చాలా మనోధైర్యం కావాలి. ఒకటి మాత్రం నేను చెప్పగలను, ఒక మహానుభావుడు వంగవీటి మోహన్ రంగా గారి తర్వాత ఇంకో మహానుభావుడు స్థానంలో నాకు తెలిసి ముద్రగడ గారే ఉన్నారు. ఎందుకంటే తృణప్రాయంగా తనకున్న పదవులు కానీ, రాజకీయాల్లో రూల్ చాచడం కానీ, ఏ పార్టీలోనైనా ఈ తన జాతికి ఎక్కడైనా న్యాయం జరుగుతుందని 4 పార్టీలు మారచ్చు. ఆయన ఉద్దేశం ఎవరితోనైనా ఎలానే అయితే, ఎందుకంటే విభేదించిన తెలుగుదేశంతో కూడా మళ్ళీ వచ్చి కాకినాడ ఎంపీ కింద కంటెస్ట్ చేసి గెలవడం కూడా నాకు తెలిసిన ఆయన ప్రస్థానంలో ఆయన పార్టీల వ్యక్తి కింద చూసే బదులు వాళ్ళ జాతి కోసం ఎక్కడైనా ఒక సాంతన దొరుకుతుందా అన్న ప్రయత్నం. ఎందుకంటే ఆయన ఇంటర్వ్యూలు ఎవరైనా ఫాలో అయితే తెలుస్తుంది. ఎందుకంటే ఆ మాన్బోడు మన సంజీవ్ గారు, దామోదరం సంజీవ్ గారు అండ్ మహానుభావుడు అంబేద్కర్ గారు రాజ్యాంగ పరంగా వాళ్ళకి ఇచ్చిన ప్రాథమిక హక్కు బ్రిటిష్ వాళ్ళ దగ్గర నుంచి ఉన్నది. తదనంతర పరిణామాల్లో అది ఏ విధంగా రాజకీయాలు అంటే కాంగ్రెస్ పరంగా బ్రహ్మాండ రెడ్డి అనుకోవచ్చు, లేదంటే తదనంతర పరిణామాల్లో ఏ విధంగా అది డైల్యూట్ అయింది అన్న దగ్గర బ్రహ్మాండ రెడ్డి గారు, సంజీవ్ రెడ్డి గారు ఎవరో సంథింగ్ వాళ్ళిద్దరిలో ఒకరితో అది డైల్యూట్ చేసే దగ్గర నుంచి ఆయన పోరాటం, దాని మీద ఆయన పడుతున్న ఆరాటం ప్రతి దగ్గర ఆయన 2016లో తుని ఘటన తర్వాత కూడా మొత్తం అభియోగాలు దానికి సంబంధించిన మొత్తం బ్లేమ్ అతన్ని ఎత్తి మీద వేశారు. అయినా సరే తన పోరాటానికి ఎక్కడ ఆయన ఇంటికి వచ్చి నిరాదేశ కూర్చున్నాడు, తన ఆరోగ్యాన్ని పణంగా పెట్టాడు. అన్ని రకాలుగా తను ఎక్కడికైనా ఒక సాంతన తన జాతికి దొరుకుతుందని లాస్ట్ వరకు ఎదురు చూసిన ఒక ఆశా జీవి అతను. తర్వాత సాధారణంగా ఒక మాట మీద నిలబడ్డం అన్నది చాలా రేరెస్ట్ ఫినామినా. ఇప్పుడు మనం కూడా మన వయసుల్లో చాలా ఆవేశాలకు గురై నాకు ఇది కనుక జరగకపోతే నా పేరు మార్చుకుంటానని ఛాలెంజ్లు మన ఆడటం వల్ల అందరం చాలా ఈజీగా చేసాం. కానీ దానికి సార్థకత తెచ్చాడు. అక్కడే ఆయన ముద్ర తన ఇంటి పేరుకి న్యాయం చేసాడని మాత్రం నేను చెప్పగలుగుతాను. ఎందుకంటే సాధారణంగా పేరు మార్చుకోవడం అన్నది చాలా సింపుల్గా మీరు చెప్తున్నారు, కానీ తన మాట ఎక్కడ నిలబడలేదని దాని మీద తను దాని ఏమంటే అంకుటిత దీక్ష టువర్డ్స్ హిజ్ వర్డ్, అది ఎప్పుడైతే నిలబడలేదో దానికి తోక జాడించలేదు, నెక్కచ్చిగా నిలబడ్డాడు ఆ విషయంలో. అలాంటివన్నీ అతను చూసిన దగ్గర కొన్ని విషయాల్లో ఏదైనా మనం ఒక ఆశయం కోసం పోరాటాల్లో అలాంటి వాళ్ళని ఆదర్శంగా తీసుకోవడం తప్పు కాదని చెప్తాను. ఈ రోజున్న జనరేషన్స్ లో ఇంకా అలాంటివి ఆణిముత్యాలు కనుమరుగి ఎంతసేపు స్వార్థంతో, స్వార్థ ప్రయోజనాలు ఆలోచిస్తూ ఎంతసేపు తను ఎలా ఎదగాలి, తన కుటుంబం ఎలా ఎదగాలి అన్న కాన్సెప్ట్ నుంచి నాకన్నా ముందు నా జాతి ఎదగాలని బాధపడిన వ్యక్తి. అలాగే ఒకనొక సందర్భంలో అతను మొదటి ప్రస్థానంలో ఒక SC/ST సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు, BC సామాజిక వర్గాల మీద కేసులు పెట్టినప్పుడు ఆయన తొలి నిరాదీక్ష ప్రస్థానం కనుక చూస్తే తనకి సమాజం పట్ల ఎంత కన్సర్న్ ఉన్నది ఖచ్చితంగా ఎస్టాబ్లిష్ చెప్పొచ్చు. సో ఇలాంటి ఉదాహరణలతో ఆయన యొక్క ప్రస్థానంలో మనం ఆయన దగ్గర నుంచి నేర్చుకోవాల్సిన విషయాలు ఏదైనా నేర్చుకోవాలంటే ఖచ్చితంగా ఈ రోజు జనరేషన్స్ కదా రాజకీయ ప్రస్థానంలో స్వార్థాలకు అతీతంగా పనిచేసే సామర్థ్యం ఆయన దగ్గర నేర్చుకోవాలి. సురేష్, మీ కామెంట్స్. ముందుగా ముద్రగడ పద్మనాభం గారి మృతికి సంతాపాన్ని తెలియజేస్తున్నాం. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని వ్యక్తపరుస్తున్నాం. సార్, ముద్రగడ పద్మనాభం గారితో నాకు 2 సార్లు వారిని కలిసేటువంటి అవకాశం
లభించింది. 2014 నుంచి 16 వరకు ఏదైతే ఈ బీసీ రిజర్వేషన్ అంశం మీద పోరాటం మొదలు పెట్టారో ఆ సందర్భంలో 2 సార్లు తిరుపతి నుంచి వెళ్ళి మేమందరం కూడా కలవడం జరిగింది. ఆ సందర్భంలో శ్రీవారి లడ్డు ప్రసాదాన్ని ఇచ్చి, అన్నా మీరు ఆరోగ్యంగా ఉండాలి, చాలా జాగ్రత్తగా ఉండండి అన్న అని మాట్లాడినప్పుడు ఒక మాట మాట్లాడారు. నాదేముంది సోదరా, అంతా అయిపోయింది, రాజకీయాల్లో ఎదగడము చూశాను, కూలడము చూశాను, అన్నీ చూసి ఓర్చుకున్నాను. రాబోయే మీలాంటి భవిష్యత్ తరాల కోసం పోరాడుతున్నా. నా జీవితంలో రాబోయే మీలాంటి భవిష్యత్ తరాలకి నేను ఏదైనా చేయగలిగానంటే నా జీవితం సంతృప్తి చెందుతుంది, పరిపూర్ణత చెందుతుంది అనేటువంటి మాటలు ఆ రోజు ముద్రగడ పద్మనాభం గారు మాతో మాట్లాడినటువంటి మాటలు ఇప్పుడు కూడా మా చెవుల్లో మెదులుతున్నాయి. ఆ రోజు బీసీ రిజర్వేషన్ కోసం చేసినటువంటి పోరాటంలో వారు ఎంత మా కాపు సామాజిక వర్గాని కోసం పరితపించారన్నది స్పష్టంగా కళ్ళారా మేము చూసినటువంటి వ్యక్తులం. కానీ ఈరోజు దురదృష్టవశాత్తు వారు మరణించడం చాలా బాధాకరం. ప్రభుత్వాలు ఇప్పటికైనా, నేను ఇక్కడ ప్రభుత్వాలను విమర్శించడమో రాజకీయ అంశాలను మాట్లాడడమో కాదు, కానీ ఈరోజు అధికారిక లాంఛనాలని వారి అంత్యక్రియలకి చేయమన్నారు. అదే చంద్రబాబు నాయుడు గారు ఆనాడు అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి హామీలే అమలు చేయమని ఉద్యమాన్ని చేపట్టారు. మరి చంద్రబాబు నాయుడు గారు చిత్తశుద్ధిగా ఆ రోజుగా నా హామీలు అమలు చేస్తుంటే ఈరోజు వారి ఆత్మ సంతృప్తి చెందేదనేది నా భావన. ఇప్పటికైనా ఆ దిశగా ప్రభుత్వం ఆలోచించాలి. ఇచ్చినటువంటి హామీలను అడిగారే కానీ ఎక్కడా కూడా ఈ రోజు కొంతమంది విమర్శిస్తున్నారు, ఎవరి డైరెక్షన్ లోనో రాంగ్ డైరెక్షన్ లోనో వెళ్ళిపోయారని. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి హామీలను అడిగితే కూడా రాంగ్ డైరెక్షన్ అంటే ఇంకేం మాట్లాడతాం సార్? ఓకే ఓకే కిరణ్ సార్, ముందుగా మీకు ప్యానల్ సభ్యులు ప్రేక్షకులందరూ కూడా నమస్కారం అండి. నిజంగా చాలా దురదృష్టకరమైనటువంటి రోజు, నిన్నటి రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఉభయ తెలుగు రాష్ట్రాలే కాకుండా ముద్రగడ గారు ముద్ర తెలిసినటువంటి ప్రతి ఒక్కరు కూడా వారి గురించి ఎంతో బాధపడతా ఉన్నారు. ఎందుకంటే ఒక కార్యక్రమం తీసుకుంటే దానికోసం ఎందాకైనా నిలబడేటువంటి తత్వం. నేను నష్టపోయినా సరే, ఆయన నష్టపోతున్నా సరే అనుకున్నటువంటి ఒక పోరాటాన్ని మొదలుపెట్టినాక వెనకడుగు వేసేటువంటి మనస్తత్వం లేనటువంటి వ్యక్తి. అటువంటి పట్టుదల అనేటువంటిది ప్రజల కోసం, అది ఆయన పదవుల కోసమో కాకుండా ప్రజల కోసం అనేకమైన ఉద్యమాలు చేశారు. ఖచ్చితంగా వారి ఉద్యమానికి ప్రజలందరూ కూడా ఈ రోజున మీరు చూస్తే అనేక మంది వచ్చి కన్నీళ్లు పెడతా ఉంటే వారికి, ఆ ప్రాంత ప్రజలకే కాకుండా ఆయన అభిమానించే వాళ్ళకి మధ్య ఉన్నటువంటి అనుబంధం కనపడతా ఉంది. దురదృష్టం ఏంటంటే సురేష్ గారు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ యాక్చువల్గా నేను కూడా అసలు ఏం మాట్లాడకూడదు అనుకున్నా, కానీ దీన్ని తిరిగి మళ్ళీ రిజర్వేషన్స్ అవన్నీ కూడా మాట్లాడుతూ ఉన్నారు. ముద్రగడ గారు కోరుకున్నటువంటి రిజర్వేషన్ ఏదైతే కాపులు కావాలని కోరుకున్నారో దానికి సంబంధించి చట్టపరంగా ఉన్నటువంటి ఇబ్బందుల్ని దృష్టిలో పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారు ఈబీసీ రిజర్వేషన్ వచ్చిన సందర్భంగా 5% అచ్చంగా ఆయన చెప్పిన ఇచ్చినటువంటి పరిస్థితి దాన్ని ముందుకు తీసుకెళ్లడంలో వారు అన్నదాని గురించి ఒకటి. సో అటువంటి పరిస్థితి సార్, అంటే అది ఇవ్వడానికి కారణం ఏంటి మీకు చెప్తానండి. చంద్రబాబు నాయుడు గారు ఆ విషయంలో చేయడానికి కారణం ముద్రగడ గారి ఉద్యమం కూడా ఒక భాగం అని చెప్తా ఉన్నారు. కాబట్టి వారి ఉద్యమాన్ని కానీ వారి ఉన్నటువంటి వ్యక్తిత్వం ఇంటికి వెళ్ళిన ప్రతి ఒక్కరికి 100 మంది వెళ్ళినా ఎంతమంది వెళ్ళినా ప్రతిరోజు కూడా భోజనాలు పెట్టి వారి ఆకలి తీర్చి ఆప్యాయంగా వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా కుటుంబ సభ్యుల్లాగా చూసుకునేటువంటి మంచి మనస్తత్వం ఉన్నటువంటి ఆ కుటుంబంలో తీరని లోటు కలిగింది. ఆ కుటుంబానికి ఆ భగవంతుడు శక్తిని కలగజేయాలని, బలాన్ని కలగజేయాలని, ఓదార్పునివ్వాలని ఆ భగవంతుని కోరుకుంటా ఉన్నాను. కీర్తన గారు, వర్మ గారు, ఏంటి ప్రశ్న రావుంది, ఆ ప్రశ్నలే వస్తున్నాయి, జవాబులు ఎక్కడెక్కడో దొరుకుతున్నాయట. అసలు ఏం పేరు ఆవిడ పేరు, గమన అని పోలీసులు ఎంక్వైరీ చేస్తే చాలా 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 అంశాలు వస్తున్నాయట. ఎవరో ఇందులో ఏం చేస్తున్నారు, పవన్ కళ్యాణ్ టార్గెట్, లేకపోతే ఆవిడ వెనకాతల పెద్ద గ్యాంగ్ ఉందట. ఏం జరుగుతుంది అసలు? పవన్ కళ్యాణ్ గారు టార్గెట్గా చేయాల్సినంత అవసరం ఏంటి? సనాతనం అనే అంశం లేకపోతే వేరే కుట్రకోణం ఏమన్నా ఇందులో దాగి ఉందా? అతనే డైరెక్ట్ చెప్పారు కదా సార్ ఒక ఇంటర్వ్యూలో, నా టార్గెట్ ఓన్లీ పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు కానీ, లేకుంటే వేరే ఏ పొలిటీషియన్స్ కాదు, జగన్మోహన్ రెడ్డి గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ కాదు, ఓన్లీ నా టార్గెట్ పవన్ కళ్యాణ్ గారు మాత్రమే అని రావనే ఒప్పుకున్నారు. అలియాస్ జోసెఫ్ తనే ఒప్పుకున్నాడు. అని ఆ అమ్మాయి కూడా ప్రశ్న చాలని సీఈఓ అనుకుంటాను, గమన.
అండ్ తను కూడా ఎలా మాట్లాడుతుందంటే రావణ్ మాట్లాడిన మాటలు కరెక్ట్ అన్నట్టు తను పోర్ట్రేట్ చేసి మాట్లాడుతుంది తప్ప ఇలాంటి ఒక ఛానల్ పెట్టి ఇలా సనాతన ధర్మాన్ని హిందూ దేవుళ్ళు కించపరిచి మాట్లాడడం తప్పు అని ఎక్కడ వాళ్ళు ప్రస్తావించట్లేదు. అండ్ ఇంకోటి ఏంటంటే మన ఈ మధ్య కొందరు ట్రేస్ అవుట్ చేసిన విషయం ఏంటంటే ఆ బిల్డింగ్ కూడా వైసీపీ వాళ్ళదే అండ్ వీళ్ళు కూడా వైసీపీ వాళ్ళ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం పని చేస్తున్నారని కూడా ఐడెంటిఫై చేశారు. అండ్ ఇప్పుడు రావణ్ కేసు డీల్ చేస్తున్న వ్యక్తి కూడా వైసీపీ లీగల్ టీమ్. శ్రవణ్ గారు పక్కకు తప్పుకున్నారు, మీకు కూడా ఆ విషయం తెలుసు. శ్రవణ్ గారు బహిరంగంగానే ఒప్పుకున్నారు ఆ విషయం. వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వైసీపీ వాళ్ళతో కలిసి ఈ కేసును డీల్ చేస్తున్నారు, అందుకే నాకు ఇది కరెక్ట్ అవ్వట్లేదు, 2 పడవల మీద ప్రయాణం చేయడం వల్ల నేను పక్క తప్పుకుంటున్నాను రావణ్ గారి కేసు గురించి శ్రవణ్ గారు చెప్పారు. సో ఇక్కడ అందరికీ అర్థమవుతుంది ఏంటంటే ఈ వ్యక్తిగత విమర్శలు చేయడము, కించపరిచేలాగా మాట్లాడము, కులాల మధ్య చిచ్చు పెట్టడం, మతాలను కించపరుచు, దేవుళ్ళని కించపరుచు మాట్లాడే వాళ్ళని వీళ్ళు వెనకేసుకొని వచ్చి వీళ్ళ లీగల్ టీం పని చేస్తుందంటే వీళ్ళు ఏం పోర్ట్రేట్ చేయాలనుకుంటున్నారు, ఏం నేర్పించాలనుకుంటున్నారు? మరి అంబటి గారు, పేర్నేని గారు ప్రశ్నిస్తే అరెస్ట్ చేస్తారా? మేము ఇది కలియుగం కాబట్టి మేము రావణుడినే సపోర్ట్ చేస్తాము, రాముడిని కాదు అని బహిరంగ స్టేట్మెంట్ ఇస్తున్నారంటే మీరు దేవుళ్ళని హిందూ ధర్మాన్ని కించపరిచే వాళ్ళనే సపోర్ట్ చేస్తారని మీరు బహిరంగ ఒప్పుకుంటున్నారు. ఇన్ని రోజులు మేము డౌట్ పడతా ఉన్నాము, ఈరోజు వాళ్ళ మాటలు బట్టే మనకు అర్థమైపోయింది. అండ్ ఆ అమ్మాయిని కాదు ఇంకా చాలా మంది ఈ కేసులో ఇన్వాల్వ్ అవుతూ ఉన్నారు, వీళ్ళందరినీ బయట తీసుకురావాలి. రావణ్ వెనుక పెద్ద సపోర్ట్ లేకపోతే ఇంత లీగల్ సపోర్ట్ అయితే వస్తుందని అనుకోను. అండ్ ఫైనాన్షియల్ సపోర్ట్ కూడా ఎవరో భయంకరంగా చేస్తున్నారని మనకు అర్థమవుతా ఉంది. అతనిలో ఆ భయము, ఆ టెన్షన్ ఎక్కడ లేదు. ఒక పబ్లిక్ మీటింగ్ యూటిలైజ్ చేసుకుంటూ పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగత విమర్శలు చేయాల్సిన అవసరం అతనికి ఏముంది? అతను ఈ రాష్ట్రంలో ఉన్న వ్యక్తి కూడా కాదు, తెలంగాణలో ఉంటున్న వ్యక్తి, అతనికి అంత అవసరం ఉండదు. కానీ ఆయన వచ్చి మాట్లాడారు అంటే ఎవరో ప్రేరేపించి మాట్లాడితేనే ఏదో స్వలాభం కోసం ఆయన చేసి ఉండాలి. అండ్ ఈ అమ్మాయి ఇప్పుడు మన స్క్రీన్ మీద కనపడుతున్న అమ్మాయి కూడా అలాగే సపోర్ట్ చేసి మాట్లాడుతుంది రావణ్. సో ఇవన్నీ గమనిస్తే వైసీపీ ఒక పెయిడ్ బ్యాచ్ ని దింపి గతంలో ఎలా సోషల్ మీడియాని వీళ్ళు హైర్ చేసుకొని కూటమి ప్రభుత్వం మీద వ్యతిరేకంగా మాట్లాడిచ్చారు, ఇప్పుడు అలాగే ఇలాంటి కొంతమంది యూట్యూబర్స్ ని కొనుక్కొని వాళ్ళ ద్వారా ఇలా ఫేక్ ప్రాపగాండా చేస్తూ మనలో మనకు గొడవలు పెట్టే ప్రయత్నం చేస్తూ వ్యక్తిగత విమర్శలకు దిగజారుతున్నారని క్లియర్ గా అర్థమవుతోంది. ఇంతవరకు జగన్మోహన్ రెడ్డి గారు ఇతను తప్పు మాట్లాడని ఒక్క స్టేట్మెంట్ కూడా పాస్ చేయలేదు. అండ్ వాళ్ళ క్యాడర్ కూడా వెనకేసుకొని వచ్చి మాట్లాడుతోంది రావణ్. అంబటి గారు ప్రత్యేకించి మీరు గమనిస్తే సో మీ అందరికీ అర్థమైన విషయమే, మేము అలా కొత్తగా బహిర్గతం చేయాల్సిన అవసరం ఏం లేదు. రావణ్ ని పూర్తిగా సపోర్ట్ చేసి నడిపేస్తున్నది వైసీపీ బ్యాచ్. ఇంకా దాంట్లో హైకమాండ్ ఉందా లేకుంటే పిల్ల బ్యాచ్ నాకు తెలియదు, కానీ వైసీపీ బ్యాచ్ అయితే పక్కాగా ఉంది. ఆ బిల్డింగ్ కూడా వైసీపీ వాళ్ళదే అని క్లియర్ గా మనకు ఎక్స్క్లూజివ్ గా వీడియోస్ వచ్చాయి, మనం చూసాం. అండ్ ఆ లాయర్ కూడా పొన్నాలు గారు, ఆయన వైసీపీ లీగల్ టీం. ఇంకెంతకన్నా ఎవిడెన్స్ ఏం కావాలి? విజయ్ మీ వెర్షన్ ఏంటి గమనం? సార్ ఇప్పుడు ఒకటి, రాజకీయాలు రకరకాలుగా చేస్తుంటారు. ఎవరికి వాళ్ళు స్ట్రైట్గా ఫేస్ చేసేటువంటి రాజకీయాలు, లేదు వేరే వాళ్ళ భుజాలపైన గన్నులు పెట్టి కాల్చేటువంటి రాజకీయాలు. ఇప్పుడు జగన్ గారి పార్టీ చేసినటువంటిది వేరే వారి భుజం పైన. ఇక్కడ చాలా ఈక్వేషన్స్ వాళ్ళు చూస్తారు. రావణ్ యొక్క క్యాస్ట్ ఏంటి, గమన యొక్క క్యాస్ట్ ఏంటి, దీన్ని ఇప్పుడు ఇది బయటపడి ఇతని పైన కేసులు పెట్టకపోయి ఉంటే దీన్ని తిప్పి మళ్ళీ తెలుగుదేశానికి అంటగట్టి వాళ్ళు వీళ్ళు ఒకటే క్యాస్ట్ అని, అంటే అనేక రకాల ఈక్వేషన్స్ బ్యాలెన్స్లు అన్ని చూసుకొని ఒక టీంని సెట్ చేసుకున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఒక షాడో టీం. అంటే వాళ్ళ టీం అంటే జగన్మోహన్ రెడ్డి గారు అన్నిట్లో డైరెక్ట్గా ఉంటారు కాబట్టి వారి టీము యాక్టివిటీస్ ఒక్కొక్క విభాగం ఒక్కొక్కళ్ళు, యాక్షన్ చేసే వాళ్ళు ఒకళ్ళు, లేదు ఇటువంటి టీములు రెడీ చేసే వాళ్ళు ఒకళ్ళు, లేదా ఎక్కడ ఎవరు చనిపోతారా అక్కడ మనం ఎటువంటి స్కెచ్ వేయాలనేటువంటిది ఈ టీముల్లో భాగంగా రావణ్ ఆర్గనైజ్ చేసిన టీం ఏంటంటే క్యాస్ట్ ఈక్వేషన్స్ అన్ని కూడా క్యాలిక్యులేట్ చేసుకొని ఆయన చేసేటువంటి కార్యక్రమాలన్నిటినీ కూడా కులాలకి ఆపాదించి ఆ కులం ఈ కులం అని పెట్టి టార్గెట్ ఏంటంటే చివరాఖరికి కూటమిలో విచ్ఛిన్నం చేయాలా, కూటమిలో ఉన్నటువంటి నాయకులు కార్యకర్తల మధ్య గ్యాప్ క్రియేట్ చేయాలా, తద్వారా కూటమి విడిపోవడం ద్వారా మాత్రమే మనం గెలవగలుగుతాం. కలిసి ఉంటే కనీసం ప్రతిపక్ష హోదా స్థాయి కూడా మనకు వచ్చేటువంటి అవకాశం లేదు కాబట్టి కనీసం విడగొడితే ప్రతిపక్ష స్థాయికో లేదా కార్యకర్తలు పని చేయడానికన్నా సరే నలుగురు దొరుకుతారనేటువంటి ఆలోచనతో ఇది ఒక పెద్ద కాన్స్పిరసీ నడుస్తా ఉంది, నడిపించారు కూడా. అదృష్టవశాత్తు ఏం జరిగింది, ఆయన నోటితో ఆయనే చేయకూడని కామెంట్స్ చేయకూడని ప్లేస్ లో చేయడం ద్వారా వారి పాపాన్ని వారే భస్మాసుర హస్తం లాగా వాళ్ళ ఎత్తిపైన వాళ్ళే చేయబెట్టుకున్నారు. ఈ రోజున వారు చేసేటువంటి ప్రతి కుట్ర కూడా డీప్ ఇన్వెస్టిగేషన్ లో భాగంగా అన్ని కూడా బయటకు వస్తా ఉన్నాయి. వీటిని అడ్డం పెట్టుకోవడం కోసం రకరకాలుగా అంబేద్కర్ గారి పేరును వాడుకుంటున్నారు, రకరకాలుగా వాళ్ళు బయటపడేటువంటి ప్రయత్నం చేస్తున్నారు, విక్టిమ్ కార్డు వేసుకుంటా ఉన్నారు. చివరికి ఏం జరిగిందంటే ఎవరైతే ఈ
దళిత క్రైస్తవులకు సంబంధించిన ఆర్గనైజ్ చేసిన శ్రావణ్ కుమార్ గారు ఉన్నారు, వారే ఉన్నటువంటి వాస్తవాలన్నీ కూడా బయట పెట్టాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. చివరికి వారు కూడా కాడి వదిలేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఎందుకు? రావణ్ యొక్క హిడెన్ ఎజెండా ఏంటనేది అప్పటి వరకు తెలియకపోయి ఉండొచ్చు శ్రావణ్ కుమార్ గారికి. కానీ ఎప్పుడైతే ఈ విషయాలన్నీ బయటకు వచ్చినాయో, ఎప్పుడైతే డైరెక్ట్ గా, ఎందుకంటే ఇక తెరచాటు రాజకీయాలు చేయడం కుదరదు అనేటువంటి అంశం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అర్థమైందో, ఇది ఎట్లాగైనా సరే చేసినటువంటి నేరస్తులు మొత్తం కూడా బయటకు వస్తున్నటువంటి అంశం వాళ్ళకి అర్థమైందో, అప్పుడు శ్రావణ్ కుమార్ గారిని పక్కన పెట్టి వాళ్ళ ఆస్థాన విద్వాంసుడు పొన్నవోలు సుధాకర్ రెడ్డిని తీసుకొచ్చి ఈ కేసు మొత్తాన్ని కూడా వాళ్ళే డైరెక్ట్ గా హ్యాండిల్ చేయడం ద్వారా దీన్ని ఏదో ఒక రకంగా ప్రొలాంగ్ చేయాలా, ఎక్కువ కాలం రావణ్ అనేటువంటి వ్యక్తి జైల్లో ఉండటం ద్వారా మాత్రమే వాస్తవాలు బయటికి రాకుండా ఉంటాయి అనేటువంటి ఆలోచనతో. ఎందుకంటే సుధాకర్ రెడ్డి గారు ఎక్కడికి పోతే అక్కడ రిమాండ్లు పెరుగుతూ ఉంటాయి, మనం అన్ని చూస్తా ఉన్నాం, అంటే వాటి టాలెంట్ అటువంటిది. సో ఇటువంటి పరిస్థితిలో ఈ కేసుకి సంబంధించి వీళ్ళు ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని అడ్డంకులు సృష్టించినా పోలీస్ ఇన్వెస్టిగేషన్ లో మాత్రం ఖచ్చితంగా దీని వెనుకున్న కుట్ర, దీనిలో ఉన్నటువంటి లోగుట్టు, మన రాజమహల్లో చేసినటువంటి వ్యవహారం మొత్తం కూడా బయటకు వస్తే ఖచ్చితంగా ఈ కుట్రలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఒకటైద్దా, రెండైద్దా, మూడైద్దా తెలియదు, అందరిని కూడా ఖచ్చితంగా ఈ కుట్రను బయట పెట్టి వాస్తవాలు ప్రజలకు తెలియజేసి వీరు చేసినటువంటి క్షుద్ర రాజకీయాలు ప్రజలకు తెలియపరచడం ద్వారా రాజకీయాలు విలువలతో రాబోయే రోజుల్లో జరగాలనేటువంటి ఆలోచనతో చేసినటువంటి ఈ కార్యక్రమానికి ఖచ్చితంగా ప్రజలు కూడా అర్థం చేసుకోవాలని, ఈ కులాన్ని బేస్ గా రాజకీయాలు చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయ ముఖ చిత్రంలో వెలివేయాలని కూడా ప్రజలను కోరుకుంటా ఉన్నాను. సురేష్ వినిపిస్తుందా? సార్ ఇప్పుడు చాలా బాగా చెప్పారు సోదరి కీర్తన గారు, మా సోదరుడు విజయ్ కిరణ్ గారు. అయితే నేను ఒకే ఒక అంశాన్ని అడగదలుచుకున్నాను. 2 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారు అనేక సార్లు మీడియా సమావేశాన్ని పెట్టి ఎన్నో ప్రశ్నలు అడిగారు. ఎప్పుడు కూడా 2 సంవత్సరాల కాలంగా తెలుగుదేశం పార్టీ కానీ జనసేన పార్టీ కానీ వీళ్ళు అంటున్నారు కదా, మేము కూటమి విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారని సమాధానాలు చెప్పింది లేదు. పైపెచ్చు ఇప్పుడు ఏమంటున్నారు, వీళ్ళంతా ఒక పెయిడ్ బ్యాచ్ తీసుకొని ఇట్లాంటి రాజకీయాలు చేస్తున్నారు, ఇలాంటి సంఘ విద్రోహ శక్తుల్ని పెంచి పోషిస్తున్నారు అనే ఉద్దేశంతో మాట్లాడుతున్నారు. నిన్న ఒక వ్యక్తి, నేను ఒక ఆర్టిస్టుని, నాకేమీ తెలీదు, ఫలానా వాళ్ళు చెప్తే నేను ఇలా నటిస్తున్నాను అంతే అంటూ జగన్మోహన్ రెడ్డి గారిని అనుకరిస్తూ వ్యక్తిత్వ హననానికి పాల్పడినటువంటి సంఘటన చూశాం. నారా లోకేష్ గారు కూడా మెచ్చుకున్నారట ఆయన్ని, ఆస్కార్ లెవెల్లో నటించావు నాయన ఆర్టిస్టు అని మెచ్చుకున్నారట. ఇంకొక పెయిడ్ ఆర్టిస్ట్ గ్యాంగు ఆవిడెవరో ఆకృతి పాప అంట, ఆకృతి పాప ఏదో, ఆవిడ ఒక పెయిడింగ్ ఆర్టిస్టు. వాళ్ళు వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రులను, మాజీ శాసనసభ్యులను వ్యక్తిత్వ హననానికి పాల్పడుతూ ప్రతిరోజు కూడా ఇదే పనిగా పెట్టుకొని వీడియోలను తయారు చేస్తూ సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేస్తున్నారు. మరి వీళ్ళు పెయిడ్ బ్యాచ్ కాక ఇంకేంటో మాకు అర్థం కావట్లా. ఆ తర్వాత నేరుగా తెలుగుదేశం పార్టీనే మై టీడీపీ అనేటువంటి ఒక యాప్ తీసుకొచ్చి దాంట్లో కార్యకర్తలకి సోషల్ టాస్క్లు ఇవ్వడం, ఈ రకంగా పెయిడ్ ఆర్టిస్టులతో చేయించినటువంటి వీడియోలన్నింటినీ కూడా ట్విట్టర్ లో కానీ, ఫేస్బుక్ లో కానీ, ఇన్స్టాగ్రామ్ లో కానీ షేర్ చేసి స్క్రీన్ షాట్లు ఇస్తే పార్టీ నుంచి బహుమతులు పొందుతారు అనే నేరుగా విష ప్రచారాలు. అంటే వీళ్ళు ఎలా మాట్లాడుతున్నారంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద నిందలేయడానికే పని చేస్తారు, వీళ్ళు మమ్మల్ని పెయిడ్ ఆర్టిస్టులతో పనిచేస్తున్నాం అని చెప్పి నేరుగా వీళ్ళే పెయిడ్ ఆర్టిస్టులతో పనిచేయిస్తా రిటైర్మెంట్ గా దొరుకుతున్నారు. ఆ సీమరాజా గారు ఎవరు సార్? వాళ్ళకి తెలుగుదేశం పార్టీ నుంచి ఫండింగ్ రావట్లేదా? వాడు ఆర్పీ గారు ఎవడు? తనిఖీ మాలినారో వాడు మాట్లాడే మాటలు చూసారా? ఎందుకు అనవసరంగా ఎంత అసభ్యంగా మాట్లాడతాడు. ఏం వాళ్ళు ఏమైనా పాలసీల మీద పోరాటాలు చేస్తున్నారా, లేదంటే ప్రజా సమస్యల మీద ఉద్యమాలు చేస్తున్నారా? 24 గంటలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల పైన వ్యక్తిత్వ హననానికి పాల్పడుతూనే ఉన్నారు. మరి ప్రభుత్వం ఏ చర్యలు తీసుకోదు. మరి ఈ రకంగా జగన్మోహన్ రెడ్డి గారిని వ్యక్తిత్వ హననం చేస్తారు, ఈ రకంగా పెయిడ్ ఆర్టిస్టులను తీసుకొని వచ్చి వైసీపీని ఈ రకంగా ప్రజల్లో వ్యతిరేకత తీసుకురావడానికి ప్రయత్నం చేస్తారు. ఈ సీమరాజా, ఆర్పీ లాంటి వ్యక్తుల్ని పెంచి పోషిస్తున్నారు.
ఎక్కడైనా విధానపరమైనటువంటి రాజకీయాలు తెలుగుదేశం పార్టీ చేస్తోందా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూటమి ఇచ్చినటువంటి మేనిఫెస్టోల మీద ప్రశ్నిస్తే అక్కడ సమాధానం చెప్పరు. అయ్యా ప్రభుత్వ వైఫల్యాలు ఈ రకంగా ఉన్నాయి, ఆర్థిక విధ్వంసం జరుగుతోంది, అప్పుల మీద అప్పులు చేస్తున్నారంటే ఒక్కడ సమాధానం చెప్పడు. ఏమైనా అంటే ఇలాంటి పనికి మాలిన పెయిడ్ ఆర్టిస్టులు పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారి మీద, వారి సతీమణి మీద, లేదంటే ఇలాంటి ఆకృతి పాప, అవతారం పాప అంట ఆవిడెవరో, ఆవిడని తీసుకొని వచ్చి ఈ రకంగా స్టంట్లు చేయిస్తూ స్క్రిప్ట్లు చేయిస్తూ వాళ్ళని పెంచి పోషిస్తున్నారు. ఎంత నీచ రాజకీయాలు సార్ ఇవి! ఇలాంటి రాజకీయాలను ప్రజలు హర్షిస్తారా? దమ్ముంటే మీరు ఇచ్చినటువంటి హామీలేంటి, వాటి అమలు తీరేంటి? సంపద సృష్టిస్తానన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు అప్పులు ఎందుకు చేస్తున్నారు? పైపెచ్చు ఒక పథకము ఇవ్వడం లేదు. ఇలాంటి ప్రశ్నలు, ఇలాంటి చర్చ మేము సిద్ధంగా ఉన్నాం. ప్రతిసారి కూడా విధానాల పరంగా సరే కాదు అంటే సురేష్, నా పాయింట్ సురేష్ కాదు, ఈ గమన ఏంటి, ప్రశ్న రావణ ఏంటి, మీకు సంబంధాలు ఉన్నాయని చెప్తున్నాడు. ఈ ఎపిసోడ్ అంతా ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రజల్లో వచ్చేటువంటి ఆదరణని, వచ్చేటువంటి వ్యతిరేకతని ఎలా తగ్గించుకోవాలన్నటువంటి కుట్రలోనే ఇలాంటి డైవర్షన్ పాలిటిక్స్ ఇవన్నీ కూడా కూటమి ఎత్తుగడలో భాగం. ఆవిడ గమన వ్యవహారం ఏంటో, రావణ వ్యవహారం ఏంటో ప్రజలకు అర్థమవుతుంది. ఈ రోజు ప్రభుత్వం మన చేతిలో ఉంది కదా అని ఇష్టానుసారం ప్రవర్తిస్తే చూస్తూ ఎవరు ఊరుకోరు. వాస్తవాలు ఏంటి? ఈ రోజు ప్రభుత్వం సాక్ష్యాధారాలని కోర్టులో చూపాల్సినటువంటి పరిస్థితి. దేశ విద్రోహము, సంఘ విద్రోహము ఇలాంటి కేసులు పెట్టారు. రేపు కాదు, ఇప్పుడు ఆవిడ వెనకాతల చాలా గ్యాంగ్ ఉందని కదా పోలీసుల విచారణలో తెలిసినవి, చాలా పెద్ద గ్యాంగ్ ఉందని. అది పవన్ కళ్యాణ్ గారు టార్గెట్ గా సార్ తెలియనివ్వండి. ఒకవేళ వాస్తవం అయితే ప్రజలు నిర్ణయిస్తారు ఎవరి. ఈ పవన్ కళ్యాణ్ గారి టార్గెట్ ఏంటి? చాలా మంది పవన్ కళ్యాణ్ టార్గెట్ ఏంటి? పవన్ కళ్యాణ్ గారిని ఎవరో టార్గెట్ చేయడం ఎందుకు సార్? ఇంతకుముందు సోదరుడు విజయ్ అని చెప్పారు, భస్మాసుర హస్తం మాదిరి వాళ్ళు పెట్టుకున్నారని. ఆ భస్మాసుర హస్తం లాగా ఆయన నెత్తిన ఆయన చేపెట్టుకుంటున్నటువంటి వ్యక్తి రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారు. ఆయన ఎవరో టార్గెట్ చేయాల్సిన అవసరం లేదు. అసలు ఆయన లెక్కలోకే లేరు. రాష్ట్ర ప్రజలు ఎప్పుడూ ఆయన్ని పక్కకు తీసిపెట్టినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఆయన చెప్పేది ఒకటి జరగదు. ప్రభుత్వంలో లేనప్పుడు చెప్పిన మాటలు ప్రభుత్వంలోకి వచ్చాక గల్లంత అయిపోయాయి. ఈ రోజు ప్రజలే పవన్ కళ్యాణ్ కనపడటం లేదనేటువంటి కాదు సురేష్, వాళ్ళు ప్రచారం చేసి అంతా మీ లెక్క తేల్చింది ఆయనే అని వాళ్ళు అంటారు. మీరు అసలు ఏమో లెక్కలోనే లేరంటారు. ప్రజలు ఏది వినాలి? ఏ లెక్కలో ఉన్నారు సార్? ఒక్కటన్నా పవన్ కళ్యాణ్ గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్పినటువంటి విధానాలు గాని, మహిళల కోసం ప్రత్యేక చట్టాలు అన్నారు. సుగాలి ప్రీతి ఇది మొదటి కేసు అన్నారు. సరే, ఇప్పుడు గమనాకి రావణ్కి మీకు సంబంధం లేదు అంతేనా? చట్టం కావాలన్నారు. కాదు వినండి, ఏదైనా పవన్ కళ్యాణ్ గమన రావణ్కి వైసీపీకి అసలు సంబంధం లేదు. మొన్న ఎప్పుడో ఎయిర్పోర్ట్ లో జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి ఆవిడని ఏదో ఆశీర్వదించడం, అది అక్కడి నుంచి కదా మొదలైంది. ఏదో ఉందని నేను ఒకటి చెప్తాను సార్. ఈ రోజు రాష్ట్రంలో ప్రభుత్వం చే బాధింపబడుతున్నటువంటి ఏ బాధితుడైనా వాళ్ళకి నమ్మకం, విశ్వాసం ఉన్నటువంటి వాళ్ళని వచ్చి కలుస్తారు. మొన్న ఆక్వా రైతులు, అంతకుముందు అమరావతి రైతులు, టిఎస్సి అభ్యర్థులు, లక్ష్మి గారు, ఈ రకంగా బాధితులు ఎవరున్నా కూడా ఒక నాయకుడి మీద నమ్ముకుంటే వచ్చి కలుస్తారు. ఓకే, అందులో తప్పే ఉంది. సో ప్రశ్నారావణ బాధితుడు మంచోడు అంతేనా? కృష్ణారావణ బాధితుడా మంచోడా అన్నది నిర్ణయించడానికి నేను జడ్జిని కాదు సార్. ప్రభుత్వం ఏం చేస్తుంది? దేశద్రోహం కేసు పెట్టింది. దేశద్రోహం ఏ రకంగా దేశద్రోహం అవుతుంది? నక్సలైట్లతో సంప్రదింపులు జరుపుతున్నారు, నక్సలైట్లకు మద్దతు ఇస్తున్నాడు, వాళ్ళకి మద్దతు వచ్చాక మాట్లాడుతున్నాడని ఊహాజనితమైనటువంటి మాటలు మాట్లాడారు. పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడారు సార్? నేను ఒకానొక దశలో నక్సలైట్లలో కలిసిపోవాలనుకున్నాను అన్నాడు. మరి ఆయన పైన దేశద్రోహం కేసు పెట్టచ్చు కదా? ఆయనే అన్నాడు తుపాకీ పట్టుకోవాలనుకున్నా, నక్సలైట్లతో కలుద్దాం అనుకున్నా అని మాట్లాడితే ఆహా పవన్ కళ్యాణ్ గారు ఉద్యమకారుడు అనుకున్నారు. మరి ఇప్పుడేమంటున్నారు? నక్సలిజం అనేది ఒక చూపిస్తున్నారు. అంటే వీళ్ళకి మెచ్చితే నక్సలిజాన్ని పొగుడతారు, వీళ్ళకి చెడ్డ అనిపిస్తే వాళ్ళు చూడతారు. ఓకే, చర్చిద్దాం ప్రసాద్ గారు. సామెత చూసుకోవాలి సార్. ఎవరినైనా విమర్శించేటప్పుడు ఏంటి ప్రసాద్, ఈ రోజు చట్టాలను ఉల్లంఘించున్నటువంటి విషయం పైన మేము మాట్లాడుతున్నాం, మానవ హక్కుల ఉల్లంఘనని మేము మాట్లాడుతున్నాం, ప్రభుత్వ వైఫల్యాన్ని మేము మాట్లాడుతున్నాం. మాట్లాడదాం ఒక నిమిషం. ప్రసాద్ గారు, ఏంటి గమనం ఏంటి, ప్రశ్నారావణ ఏంటి, వీళ్ళ వెనకాతల పవన్ టార్గెట్ గా ఒక నెట్వర్క్ నడుస్తుంది అని చెప్పి పోలీసుల విషయంలో తేలుతున్నది. అంటే చాలా వీడియోలు ఇవన్నీ కూడా వస్తున్నాయి. ఆవిడ కూడా బెంగళూరు నుంచి వాళ్ళు బళ్ళారి మీదుగా హైదరాబాద్లో ఆవిడ పెట్టిన
మకాములు కానీ లేకపోతే వేరే వేరే డీల్స్ కానీ అన్నీ ఒకటొకటే వస్తున్నాయి. అసలు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది ఈ కేసు? ముందు ఏమన్నా అరెస్ట్ చేశారా? పోలీస్ కస్టడీ 17వ తారీఖున రమ్మన్నారు. రమ్మన్నారు కదా, రమ్మన్న తర్వాత ఏమవుతుందో చూద్దాం. ఫస్ట్ థింగ్ ఏంటంటే సార్, ఇది గౌరవ న్యాయస్థానం పరిధిలో ఉంది. ఆయన మీద దేశద్రోహం ఉపా చట్టం పెట్టారు. ఈ ఫస్ట్ థింగ్ ఇక్కడ వైఎస్ఆర్సీపీ లేకపోతే తెలుగుదేశం అన్న దగ్గర నాకైతే జనసేన వాళ్ళు మొదటి నుంచి దీంట్లో ఎగేసుకుని మాట్లాడడం చూసాను తప్ప, ఆయన కూడా ఏళ్ళకి కౌంటర్ అవ్వడం తప్ప అక్కడ తెలుగుదేశం కానీ అండ్ యాజ్ ఫర్ యాజ్ వైఎస్ఆర్సీపీ కానీ అక్కడ యాక్టివ్ ఫ్రంట్లో లేదు. అంటే అంబటి రాంబాబు గారు ఏదో మాట్లాడిన దానికి నిన్న కాంట్రడిక్షన్ మీరు పెద్దిరెడ్డి గారు మాట్లాడింది చూస్తే, అలాగే కొడాలి నాని మాట్లాడింది చూస్తే సంబంధమే లేదు ఒకరికొకరికి. సో ఒక పార్టీ డైరెక్షన్ లో వాళ్ళు లేరు, వీళ్ళు తెలుగుదేశం అయితే చాలా ఏదో మా విజయ్ కిరణ్ ఇక్కడికి వచ్చి మాట్లాడతారు, కానీ పార్టీ డైరెక్షన్ ఉందేమో అంటే ఖచ్చితంగా ఉందని మాత్రం చెప్పలేడు. ఎందుకంటే ఏదైనా అవునండి, అయిపోనివ్వండి, మాట్లాడతాను. మాట్లాడు మీకు ఇవ్వలేదు ఎక్స్ప్రెషన్ చెప్తున్నాను, మాట్లాడు. హెడ్డింగ్ పెట్టుకోవడాక పర్లేదు, ఏం పర్లేదు, మీకు ఉపయోగపడుతుంది, పెట్టుకోండి. ఆవిడ ఎక్స్ప్రెషన్లు, ఆవిడ నవ్వులు మాకు అన్ని తెలుసు. కానీ అసలు విషయం ఏంటంటే దీంట్లో ఫస్ట్ థింగ్ ఒక రాజకీయ పార్టీ మీద ప్రశ్నించడం అన్నది తప్పు అయితే, ఆయన సనాతన ధర్మం యాక్సెప్టెన్స్ అంటే సనాతన ధర్మం ఆయన ముందు మాట్లాడిన మాటలు తర్వాత సనాతన ధర్మం తీసుకున్న దానికి ప్రతిదీ కాంట్రడిక్షన్ ఉన్నప్పుడు ఎవరో ఒకరు ఎక్కడో దగ్గర నుంచి ప్రశ్నించారు. దాన్ని పవన్ కళ్యాణ్ గారికి ఆపాదించుకుని మాట్లాడడం అన్నది ఎంతవరకు సమంజసం? ఎవరో ఒక సామాజిక వర్గంలో ఒక చర్చ కూడా జరుగుతుంది. ఇప్పుడు ప్రశ్న గమనాన్ని యాజ్ వెల్ యాజ్ రావణ్ణి తీసేసిన తర్వాత ఎవరు రీప్లేస్మెంట్ వచ్చి ఎవరు తీసుకుని టేక్ ఓవర్ చేస్తారని, అదే సామాజిక వర్గంలో గమన సామాజిక వర్గం, రావణ సామాజిక వర్గం రెండు వేరు వేరువి. గమన ఈజ్ హ్యాపన్ టు బి ఏ సామాజిక వర్గం అందరికీ తెలుసు. ఆ నడిపిస్తున్న ఎవడో ఆయన కూడా ఆ సామాజిక వర్గం గమనతో ఇద్దరు ఒకటే సామాజిక వర్గం. ఎవరికి సంబంధం ఉంటుంది? ఇప్పుడు నేను కాదు, గౌరవ పోలీస్ డిపార్ట్మెంట్ కి తెలిస్తే ఇప్పుడు కీర్తనం చెప్పింది లేకపోతే విజయ్ కిరణ్ చెప్పాడు కాబట్టి నేను కూడా అంతేనా అని చెప్పి అంబరమాచార్యులకు గురవక్కర్లే. ఇది జ్యూరిడిక్షన్ ఆఫ్ దిస్ థింగ్. ఎగెనిస్ట్ గా ఈ కాన్స్పిరసీ మీరు ఇందాక నుంచి భూపోద్ఘాతంలో చాలా చెప్పారు కదా, ఈవిడ వెనకాతలో బోల్డ్ మంది ఉన్నారటనే. ఆవిడే ఒక ఇంటర్వ్యూలో చెప్పింది, మన వాళ్ళందరినీ అలా అండమానికి ఒకసారి తీసుకెళ్దాం అనుకుంటున్నాను, లక్షద్వీప్కి తీసుకెళ్తాను, ప్యాకేజ్ మాట్లాడాను, అదే మాట్లాడుతున్నప్పుడు ఒక యూట్యూబ్ నడుపుతుంది, ఒక వ్యవస్థతో నడుపుతున్నప్పుడు 10-20 మంది అనుకోండి ఎవరు ఉండరు. ఈ రోజున్న ఈ పాటాపాటు యూట్యూబ్లే. అలాంటి ఈ యూట్యూబ్ లో ఒక ఫోకస్డ్ గా పనిచేస్తున్నప్పుడు అండ్ దీని మీద ఖచ్చితంగా ఏదైనా ఉండొచ్చు. ఇప్పుడు ఉదాహరణకి సనాతన ధర్మం విషయంలో స్టాలిన్ గారి గవర్నమెంట్ ఉంది, ఆయన కర్ణాటక నుంచి ఆపరేషన్స్ వీళ్ళు చేస్తున్నారు అనుకుందాం, ఏమన్నా సహాయ సహకారాలు ఉన్నాయేమో. మీకు ఒక వీడియో మా వాళ్ళు చూపిస్తారేమో, వాళ్ళ భర్త ఇలా చేయి కోసుకుంటున్నాడండి. కోసుకుంటున్న వీడియో నిన్నంతా వైరల్ అయింది. అది నేను చూపించకూడదు, యూట్యూబ్లో చూపించట్లేదు. ఆపోజిట్లో ఒకరు వీడియో తీసి ఓ వికటాటహాసాలు చేస్తున్నారు. ఈయనని ఆయన పార్ట్నర్ ఎవరో అన్నది అది జరుగుతున్న ప్రచారం. సో ఇన్ని రకాలుగా షేడ్స్ ఉన్నాయని స్ట్రాటజీలు అవ్వచ్చు, లేదంటే ఇప్పుడు మనం చూడండి హారర్ సినిమాలో దెయ్యాలు ఉన్నట్టు చూపిస్తూ ఉంటారు. ఇవాళ యూట్యూబ్లో ఇవాళ ఒక్కొక్కడు ఒక్కొక్క టైప్ ఆఫ్ గిమ్మిక్లు చేస్తున్నారు. సో దాంట్లో ఇది పార్టీ పార్సల్స్ అవ్వచ్చు, కానీ వాళ్ళ హస్బెండ్ ఏమైనా హాస్పిటల్లో ఉన్నాడా తర్వాత అవన్నీ కనిపించట్లేదు. అదేగా అది అనుమానం. వాళ్ళ హస్బెండ్ నిన్న మీరు మీ ఇంటర్వ్యూలో శ్రవణ్ కూడా చెప్పాడు, మొన్నటి దాకా నేను ఆవిడ ఫ్యామిలీకి సంబంధించిన మనిషి అనుకున్నాం, వాళ్ళ భార్య వేరే ఉన్నారట, అది నాకు తెలియదు. ఇప్పుడు ఎవరైనా వేస్తున్నారు, ఆ వాయిస్లు కూడా ఉన్నాయి ఆపోజిట్ లో. సార్ ఏదైనా ఉన్నాయండి సార్ భార్యాభర్తల మీద 190 ఉంటాయి. ఆ 190 పట్టుకుని ఇవాళ వీడియో తీశారు కాబట్టి అది మీకు దొరికింది కాబట్టి మీరు వేసి ఇతనికి ఎవరి క్యారెక్టర్ నెంబర్ అసెస్ చేయాలి. ఆయన వాళ్ళ హస్బెండ్ తో నాగేటి సంబంధం, ఆ అమ్మాయితో నాగేటి సంబంధం, మీకేటి సంబంధం. ఎటు డ్రైవ్ అవుతుందని, ఎటు డ్రైవ్ అవుతుంది, తీసుకెళ్లి బంగాళాఖాతంలో కలుపుతారు వీళ్ళందరూ. ఖచ్చితంగా వీళ్ళ దగ్గర దొరికిన ఇన్ఫర్మేషన్ కనుక యాంటీ సోషల్ థింగ్స్ ఏమైనా ఉంటే వీళ్ళు ఎవరు కాన్సిక్వెన్స్ లను తప్పించుకోవడానికి ఎవరు తీసుమార్గం కాదు. ఫస్ట్ థింగ్ ఈయన మీద ఉపా చట్టాన్ని ఆపాదించిన తర్వాత కూడా నేను క్లియర్ గా చెప్పదలుచుకున్నాను, ఉపా చట్ట పరివ్యూలోకి ఇతను వస్తాడో రాదా అని దగ్గర రేపు పొన్నవాళ్ళు గారు వాదించిన కిరణ్ బాగా చెప్పాడు. మీరు ఎవరితో తీసుకెళ్లి చంద్రబాబు నాయుడు గారిని 54 రోజులు కూర్చోబెట్టాడు. 4 నువ్వు కొత్తగా లాయర్ అయ్యో, నువ్వు వీళ్ళు వాదించిన చంద్రబాబు నాయుడు గారికి హెల్త్ రీజన్స్ అంటే 4వ రోజు బెయిల్ వస్తుంది. అంచేత పొన్నవాళ్ళని లోతురాని ఎప్పుడు లెక్క కట్టిన అందరికీ తెలిసి ఇక్కడ ఏం జరుగుతున్నాయి పార్టీల పరంగా. అంచేత ఒక న్యాయ వ్యవస్థలో కొన్ని సర్టన్ జ్యూడిక్షన్స్ లో ఎవరు ఎలా పనిచేస్తారన్నది అందరూ యాడ్ స్టిక్ పెట్టుకుని కొలుస్తూనే ఉన్నారు. ఎవరెవరికి ఏం సంబంధం లేదు ఈ విషయంలో. ఓవరాల్ గా కనుక ఈ విషయంలో గమన అనే ఆవిడ ఒక మేబీ సీఈఓ వచ్చి ఆ ఛానల్ కి కొన్ని కంటెంట్లు ఎలా ఉంటాయంటే సార్ ఒక్కొక్క ఛానల్లో కొన్ని విధాలుగా ఉంటాయి. అందరూ 99 ఛానల్ ఉన్నట్టు న్యూట్రల్ ప్లాట్ఫామ్ చేయమని ఆవిడకి లేదు కదా, ఒక ఎజెండాతో ముందుకెళ్తూ ఉంటారు. నాకు ఇన్ఫర్మేషన్ ఆ రోజు మీరు వెళ్ళారు కదా ఏలూరు, కనబడలేదండి, అదేం కనబడలేదు నాకు. సర్ప్రైజింగ్ ఏంటంటే ఆయన నాతో పాటు ఇంకా 4 యూట్యూబర్స్ కూడా పిలిచాడు, యూట్యూబ్ వాళ్ళు కూడా వచ్చారు, ఛానల్స్ వాళ్ళు కూడా. అక్కడ మాట్లాడింది ఓన్లీ రావనే. అసలు సర్ప్రైజింగ్ ఎలిమెంట్ అంటే ఇందాక మా మిత్రుడు ఒక మంచి వీడియో చేశాడు, మంచి బిర్యానీ తయారు చేసుకుని జడాస్త్రం బ్రహ్మాండంగా తిందాం దగ్గర. ఇవాళ అతని పరిస్థితి ఎలా ఉందంటే బయటకు వచ్చిన సభాయి బంధువులు హిందూ అని డిక్లేర్ చేశాడు. ఓ పక్కేమో అక్కడ దళిత క్రైస్తవులు ఓన్ చేసుకునే దగ్గర డిజోన్ అయ్యారు.
ఇవాళ హిందువులు డిజోన్ చేసుకునే పరిస్థితి ఉంది. ఇవాళ మీరు జరాసరణ అనే క్యారెక్టర్ బిగినింగ్ నుంచి చూసుకోగలిగితే ఆయన ఆ ఛానల్లో ప్రవర్తించిన తీర్థంలో ప్రభుత్వం మీద ఈ రోజు కూడా దస్తగిరి కేసులాడి వాదిస్తున్న అతను ఏ విధంగా ఎవరి గురించి తెలియకుండా వెళ్ళాడంటే నాకైతే ఆశ్చర్యంగా ఉంది. ఆయన ఇంటర్వ్యూ నిన్న చూస్తే నాకే ఆశ్చర్యం వేసింది. ఈ డజంట్ ఈవెన్ అవేర్ ఆఫ్ ఇట్ రావణ్ గురించి నాకు తెలియదు అన్నాడు. ఇట్స్ సర్ప్రైజింగ్ థింగ్ ఫర్ మీ. ఎందుకంటే 4 కార్లు ఇచ్చినప్పుడు పూలు చెల్లించినప్పుడు అవేవి తెలియకుండా ఏర్పాట్లు జరిగితే, సో ఇవన్నీ కేటగారికల్ గా కొన్ని జరుగుతున్నప్పుడు జరిగిన దానికి పర్యవసానాల్లో ఈయన దగ్గర నుంచి కేసు తీసుకోవడం కూడా క్లియర్ గానే ఉంది. ఎందుకు ఉపా చట్టం పెట్టేదాకా జలాశ్రవణ్ గారు నిన్న చెప్పిన దాంట్లో మీ ఇంటర్వ్యూలో చాలా కేటగారికల్ చెప్పాడు. ఇట్ ఈస్ మై రెస్పాన్సిబిలిటీ టేకెన్ బ్యాక్. ఏది ఆ సభకు సంబంధించిన కేసులు 4 తను పోరాడాడు, సక్సీడ్ అయ్యాడు. బట్ వేర్ ఇట్ కమ్స్ టు ఉపా చట్టం అంటే అతని పర్వ్యూలో లేదు. అది ఇప్పుడు ఒక వ్యక్తి యొక్క వ్యక్తిత్వం క్యారెక్టర్ ఎలా తెలుస్తుందండి? సో ఆ క్యారెక్టర్ అసాసినేషన్ లోను క్యారెక్టర్ విషయాలు తెలుసుకోకుండా గుడ్డొచ్చేళ్ళలో పడినట్టు ఎవరితో పడితే వాళ్ళు డీల్ చేయడానికి ఇక్కడ ఎవరికి అవకాశాలు లేవు. సో అంచేత ఒక స్మార్ట్ మూవ్ ఆఫ్ బోత్ ఎండ్స్ అని చెప్పొచ్చు. ఇవాళ ఆయన అసలు ఈ వైఎస్ఆర్సీపీ అనేది పొన్నవోలు గారికి ఆ కేసు ఇవ్వడం అనేది ఇట్ ఇస్ అనదర్ సర్ప్రైజింగ్ థింగ్. ఎందుకంటే ఇతన్ని పరంగా చూసుకుంటే అతను మొన్నటిదాకా చేసిన అన్ని వీడియోలు కూడా వైఎస్ఆర్సీపీని కూడా ఇలాగే డిజైన్ చేసుకుంటూ హ్యూమిలేట్ చేస్తున్న వీడియోలు ఉన్నాయి. సో మీరు ఏ ప్రాస్పెక్ట్ లో తీసుకున్నా ఇతన్ని పార్టీల పరంగా ఓన్ చేసుకోవడానికి ఎవరైనా ఏ ప్రాతిపదిక మీద ఆలోచిస్తారో నాకు అర్థం కావట్లేదు. సే ఫర్ ఇన్స్టెంట్ అతని ఛానల్ ఒక ఎజెండా పెట్టుకుని పవన్ కళ్యాణ్ గారిని క్యాస్కేట్ చేయడానికో, లేదా ఆయన వ్యక్తిత్వ హననం చేయడానికో, లేదంటే ఆయన మీద పొలిటికల్ ఎజెండాతో కూటమిలోంచి ఆయన బయటకు తీసుకోవడానికి ఇట్ మే బి ఏ టాస్క్. ఓకే, ఇప్పుడు వెనకాల ప్రకాష్ రాజ్ ఉన్నాడండి. ఇప్పుడు మొన్నటిదాకా వాళ్ళకి బ్రహ్మాండమైన రిలేషన్స్ ఉన్నాయి. ఇప్పుడు రిలేషన్స్ మీకు ఆ రోజు అతను మాట్లాడుతున్న తీరు ఇవన్నీ చూసి అనిపించిందా మనోడుగా సర్ప్రైజింగ్ థింగ్? వాళ్ళిద్దరూ పడతాడు అని అనిపించిందా? ఎందుకు కాన్సిక్వెన్స్ ఉండకుండా ఎలా ఉంటాయి సార్? అంటే నా గ్రౌండ్ లో ఎంతమంది ఇంటెలిజెన్స్ ఉన్నారో నాకు కనబడుతున్నారు. నేను కిందకు 2 సార్లు దిగి చూసినప్పుడు ఏ పాట ఇంటెలిజెన్స్ వాళ్ళు ఎలా ప్రవర్తిస్తారో అప్పుడు తెలియకుండా ఎవరు లేవు కదా. అప్పుడే అనుకున్నాను అవుతుంది. ఇప్పుడు డిస్ప్రపోర్షనేట్ గా ఎవరైనా మాట్లాడినప్పుడు కాన్సిక్వెన్స్ వాళ్ళిద్దరే ఎదుర్కొంటారు. ఎఫ్ఐఆర్ మీద జనసేన గారి మీద నమ్మదైంది, రావణ్ మీద కూడా ఎఫ్ఐఆర్లు కేసులు జైలు దాకా వెళ్ళారు. మరి మిగిలిన వాళ్ళ మీద ఎందుకు వాడించే అవకాశం లేదు అక్కడ. అలా మాట్లాడుతున్నప్పుడు ఎవరు కూడా సార్ ఒక మాట చెప్తాను సార్, వాళ్ళిద్దరు జూమ్ లో ఉన్నారు. మీరే ఎన్నోసార్లు మనం వాళ్ళు జూమ్ లో ఉన్నారు, ఏం చేయగలుగుతున్నాం? ఇప్పుడు మీ వాళ్ళు మ్యూట్ చేసి లోపు డెలిబరేషన్ అట్నుంచి వచ్చింది అనుకోండి, ఏం చేయగలుగుతుంది మీరు చెప్పండి? ప్రయత్నం అనేది ఉంటుంది, కానీ కాన్సిక్వెన్సెస్ అట్రిబ్యూట్ అవుతున్నప్పుడు ఇప్పుడు ఇంకోటి ఏంటంటే సభా మర్యాదల ప్రకారం వాడు చేతి నుంచి మైక్ లాక్కోరు. అందులో మోర్ ఓవర్ ఇప్పుడు కింద నుంచి జనాలు కూడా నా ప్రసాద్ గారితో కూడా మాడించిన 4-5 అన్నారు అనుకుందాం. ఇప్పుడు ప్రసాద్ గారు మాడించి దాకా నాకు విజ్ఞత లేకుండా ఏం మాట నేను అలాంటి కాన్సిక్వెన్స్ ఎదుర్కొని ఉన్నాను. సంయమనాన్ని విచక్షణని కోల్పోతున్నప్పుడు సభల్లోనూ సభా మర్యాదల్ని పాటించినప్పుడు ఏమవుతుంది? వ్యక్తిత్వ ఎజెండాలు జస్టిఫై చేసుకోవడం కాదు కదా. ఒక దళిత క్రైస్తవ సమస్యల మీద ఎదుర్కోవడానికి జైభీం పార్టీ పరంగా వీళ్ళ యొక్క విధి విధానాలకి నేను ప్రభావితమే ఎన్నో మీ అందరం. అక్కడ పర్సనల్ ఎజెండాలు అంటే ఏం చేయగలుగుతున్నారని? ఓకే, ఒక వ్యక్తి యొక్క ఇండివిజువల్ ఎజెండాని ఎవరు ఎక్కడ ఏ ప్రాతిపదికన జస్టిఫై చేయలేరు. ఇండివిజువల్ ఎజెండాని తీసుకొచ్చి అక్కడ సభాముఖంగా జైభీం పార్టీకి సిద్ధాంతం ఇది రావణ్ మాడింది నేను ఒకటే అని చెప్పి జరాసనం చెప్పాడు అనుకోండి, ఆయన ఎత్తే వస్తుంది. ఓకే, ఇప్పుడు ఇవన్నీ కాదు కదా. ఎండ్ ఆఫ్ ద డే పీపుల్ షుడ్ మెయింటైన్ సమ్ డెకరం. రైట్. ఓకే, కిరణ్ గారు. నేను ఏదన్నా అంటే మన ఫస్ట్ సురేష్ గారికి ఫస్ట్ గుర్తుండిపోయి వచ్చేసి మాట్లాడతారు. ఇప్పుడు పెయిడ్ ఆర్టిస్టులు అన్నామంటే మాకు ఫస్ట్ నుంచి ఉన్న అవగాహన ఏంటంటే గత ప్రభుత్వంలో మీకు బాగా అర్థమై ఉంటుంది. బోరగడ్డ అనిల్, శ్రీరెడ్డి, కత్తి మహేష్, ఒక రావణ్, వీళ్ళందరూ మెయిన్ టార్గెట్ పవన్ కళ్యాణ్ గారిని చేసుకుంటూ వీళ్ళు వ్యక్తిగత విమర్శల్నే ఒక అజెండాగా పెట్టుకొని మాట్లాడారు. ఏ రోజు కూడా వీళ్ళు మాకు సంబంధం లేదు అనే మాట కానీ ఎప్పుడు కూడా అనలేదు. అవునండి అంటారండి. ఇప్పుడు ఎట్లయితే అతను మాట్లాడాడు టీడీపీ సపోర్ట్ గా, ఇతను మాట్లాడాడు జనసేన సపోర్ట్ గా యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని అని వీళ్ళు దాన్ని కవర్ చేసుకునే ప్రయత్నమే కానీ ఓకే మీకు నచ్చలేదు, మీకు మాట్లాడుతున్నారు టీడీపీ వాళ్ళు ఎవరో ఛానల్ పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వండి ఆ ఛానల్ పైన. వాళ్ళు వ్యక్తిగత విమర్శలకు మాట్లాడుతుంటే మీరు కంప్లైంట్ ఇవ్వండి. కానీ ఇక్కడ రావణ్ అనే వ్యక్తి మాట్లాడిన మాటలు వ్యక్తిగతంగా విమర్శల కన్నా కూడా దిగజారి ఒక మతాన్ని కించపరిచి మాట్లాడుతున్నాడు, ఒక ధర్మాన్ని కించపరిచి మాట్లాడుతున్నారు, ఒక దేవుణ్ణి కించపరిచి మాట్లాడుతున్నారు. సురేష్ గారు ఎలా ఒప్పుకుంటారు? మీరు ఒక ప్రశ్న అడిగారు వర్మ గారు, మీరు అతని మాటలు సమర్థిస్తున్నారని నేనెవరండి సమర్థించడానికి అంటున్నారు. అంటే ఒక అవగాహన ఉండదా? వీళ్ళు మాట్లాడుతున్న తప్ప రైటా, ఇది మనం సమర్థించకూడదా అనే అవగాహన కూడా మనకు ఉండదా? ఆ స్టేట్మెంట్ తో అయినా అవునండి నేను వ్యతిరేకిస్తాను, విభేదిస్తున్నాను రావణ్ గారి మాటల్ని, అతను తప్పు మాట్లాడారని చెప్పరు. ఇంకోటి అంటే పవన్ కళ్యాణ్ గారు నక్సలిజం, అసలు పూర్తిగా ఒక వీడియో విని ఇంకా ఉన్నదో లేదా నాకు అవగాహన అర్థం కాదు. ఆయన ఏమన్నారంటే నేను ఆ భావజాలంలో ఉన్నాను కానీ రాబో రోజుల్లో దాన్ని మార్చుకున్నాను, ప్రజా జీవితంలోకి వచ్చాను, రాజకీయంగా ఎన్నో మార్పులు తేవాలనుకున్నాను అని క్లియర్ గా చెప్పాడు. ఇతను రావణ్ అనే వ్యక్తి ఏమన్నాడంటే డైరెక్ట్ కించపరుస్తూ మాట్లాడుతున్నాడు మన సిస్టమ్ ని, మన పొలిటీషియన్స్ ని.
అండ్ టెర్రరిస్ట్లను ఎంకరేజ్ చేస్తూ మాట్లాడుతున్నారు. అండ్ ఇంకోటి, ఒక ఇన్వెస్టిగేషన్ ఇక్కడ కూర్చున్న మనకే ఇంత అవగాహన ఉంటే ఒక వ్యక్తి మీద కేసు ఫైల్ చేసి కొన్ని సెక్షన్స్ పెట్టినప్పుడు ఏ ఎవిడెన్స్ లేకుండా, ఏ కాల్ డేటా తీసుకోకుండా, ఏ ఇన్ఫర్మేషన్ లేకుండానే కేసులు పెడతారా? అంత అవగాహన లేకుండా ఉంటుంది ఒక సిస్టమ్ అనేది. ఆ కోణంలో ఎందుకు ఆలోచించట్లేదు? ఏమనంటే పవన్ కళ్యాణ్ గారు అంటే మాకేమి ఇది లేదు. మీ నాయకులు బతికేదే పవన్ కళ్యాణ్ గారి పైన. పేర్నేని నాని గారు కానీ, అంబటి గారు కానీ, ఏ పొలిటీషియన్ అయినా మీరు బయటకు వచ్చారంటే మాట్లాడేది పవన్ కళ్యాణ్ గారి పేరే. మీ ట్వీట్లు కూడా పవన్ కళ్యాణ్ గారి కోసమే. అగత్పాతాలను తొక్కుదాని రోజు నిద్ర పట్టగలాడుతున్నారు మీరు ఇప్పటికి కూడా. ఇంకా పవన్ కళ్యాణ్ గారి పేరంటే మాకు పట్టింపు లేదంటున్నారు. సుగాలి ప్రీతి ఇష్యూని మీరు నిజంగా అనుకోని ఉంటే గత ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు న్యాయం చేయలేకపోయారు? మీ జీవం చించడబడేసింది ఆవిడ, పనికిమాల జీవం అనింది ఆవిడ. మళ్ళీ ఎందుకు ఆవిడ న్యాయం చేయలేకపోయారు? ఇప్పుడు వచ్చి పవన్ కళ్యాణ్ గారిని మీరు క్వశ్చన్ చేస్తున్నారు. ఆధారాలని తారుమారైపోతే ఆవిడకి ఎవిడెన్స్ లేకుండా చేసేసి ఆవిడ అన్యాయం చేసేసి ఇప్పుడు వచ్చి మీరు మాట్లాడుతున్నారు. మీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు మీ ఎంపీలు ఎందుకు ఫైట్ చేయలేదు? మీ ఎమ్మెల్యేలు ఎందుకు ఫైట్ చేయలేదు? జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు రాలేదు? సరే, టీడీపీ హయాంలో జరిగిందనే మీ మాటకే వస్తాను. అప్పుడు ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు ఆమె ఆశ్రయించలేదు? ఎందుకు ఆమె హెల్ప్ అడగలేదు? సుగాలి ప్రీతి ఎందుకు పవన్ కళ్యాణ్ గారిని ఆశ్రయించింది? మీ నాయకుడి పట్ల, మీ పార్టీ పట్ల నమ్మకం లేదు కాబట్టి ఆ రోజు పవన్ కళ్యాణ్ గారిని చేరువచ్చింది. ఆయన కవాత్ రైతులాగా ఒక ర్యాలీ చేస్తే అప్పుడు మీ ప్రభుత్వంలో చలనం వచ్చింది. తర్వాత మీరు వచ్చారు హఠాహుటి నా ఇంటికి, తర్వాత ఆమెకు బెనిఫిట్స్ ఇచ్చారు, తర్వాత ఆమె కేసు సిబిఐకి ఇచ్చారు, తర్వాత ఆమెకు జీవో ఇచ్చారు. ఇవన్నీ మీకు గుర్తుకు లేదా? పవన్ కళ్యాణ్ గారి వల్లే అవన్నీ జరిగాయి. మాట్లాడింది సరే సరే వినండి కీర్తన గారు. ఇప్పుడు మళ్ళీ అటువైపు వెళ్తే ఆయన ఏదో సుగాలి ప్రీతి అంటారు. ఇంక దానికోసం డిస్కస్ చేయాలి ఇక్కడ. గమన ప్రశ్న రావణ అనే అంశం గురించి మాట్లాడండి. 1 సెకండ్ అండి. రామ్ గోపాల్ అనే వ్యక్తిని 3 గంటల సేపు కూర్చోబెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు సీఎం గారు వాల్యుబుల్ టైం ని ఒక రామ్ గోపాల్ వర్మ కోసం ఇవ్వడం సమంజసమా? ఆ రోజు అతని చేత వ్యూహం లాంటి సినిమా తీపడం అవసరమా? కమ్మరెడ్లు సినిమా, కమ్మరాజ్యంలో కడపరెడ్లు సినిమా తీపించడం అవసరమా? మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏం మెసేజ్ ఇచ్చారు ఆ రోజు? జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు అంత వాల్యుబుల్ టైం ని రామ్ గోపాల్ వర్మ కేటాయించారు? దానికి ఆన్సర్ చెప్పండి సురేష్ గారిని. ఈ రోజు కేఎస్ ప్రసాద్ అన్న ఒక మాట అంటున్నారు, జడా శ్రవణ్ తెలుసుకోవాలి. జడా శ్రవణ్ ఓపెన్ గా ఒక వీడియో ఇచ్చాడు. నేను మళ్ళీ దీనికి పంపిస్తాను సార్. మేము వాళ్ళని ఇన్వైట్ చేయలేదు, వాళ్ళు ఎందుకు వచ్చారో మాకు తెలియదు, నా ఇన్విటేషన్ లిస్ట్ లో రావణ్ లేడు, కొంతమంది అన్లిస్ట్ కూడా లేరు, వాళ్ళు వచ్చి కూర్చుంటే నేను ఇంట్లో వద్దనాలి, వాళ్ళు మాట్లాడుతుంటే నేను వచ్చేసరికి వాళ్ళందరూ కూడా అక్కడ పైకి ఎక్కారు. వాళ్ళకైతే మాట్లాడే అవకాశం లేదు అన్నట్టుగా అన్నట్టున్నారు. ఆయన ఇన్విటేషన్ లేదు, మాట్లాడే మీరు కాదు ప్రశ్న అదే అనుకోకుండా మైక్ ఆయన దగ్గరికి వెళ్ళింది అన్నాడు. ఆయన అనుకోకుండా అందులో ఆ లిస్ట్ లో లేడు, మాట్లాడే లిస్ట్ లో రావణ్ పేరు లేదు, అనుకోకుండా ఇన్వైట్ చేశారు. చాలా డిజార్గనైజ్డ్ గా ఉంది. ఫస్ట్ థింగ్, అక్కడ ఆ మోడరేటర్ రోల్ ఎవరైతే ఒక పెద్ద మనిషి ప్లే చేస్తున్నాడో ఆయన చాలా సెన్సిబుల్ గా ఆ లిస్ట్ ఆఫ్ పీపుల్ ఎవరైతే పేర్లు ఉన్నారో వాళ్ళని మాత్రమే పిలిచి మాట్లాడిస్తున్నారు. సమయభావాన్ని ఒక పాయింట్, ఇక్కడ ఎవరైనా ప్యానల్ మెంబర్స్ కొంచెం రైట్ సైడ్ వెళ్తేనే మీరు వెళ్ళకూడదని కేఎస్ ప్రసాద్ అన్న ఇక్కడ వారించి కన్ఫైన్ అవ్వండి సబ్జెక్ట్ మీద అంటారు కదా. మళ్ళీ అంత పబ్లిక్ మీటింగ్ లో వచ్చిన పర్పస్ ఏంటి? ఎవరిని ఉద్ధరించి మాట్లాడడం వచ్చాడు? అక్కడ పోయి పవన్ కళ్యాణ్ గారు వ్యక్తిగత విమర్శ చేస్తున్నప్పుడు బైక్ లాక్కోవాలి అతని దగ్గర నుంచి. మిమ్మల్ని కాదులేండి, మిమ్మల్ని అంటలేదు, మిమ్మల్ని అంటలేదు. మళ్ళీ మీరు ఎలా ఉంది అసలు? అలా కాదండి, ఇక్కడ ఆ సభలో వీళ్ళిద్దరూ తప్ప ఇంకెవ్వరు వద్దు మీరు మాట్లాడలేదు. నీకు మొహమాట లేకుండా చెప్తున్నా. అవునండి, మీరే అంటున్నారు చాలా విపరీత స్థాయిలో మాట్లాడారు, కేసులు పడతాయి. ఇప్పుడు ఆ సభ డెకరం మెయింటైన్ చేయనప్పుడు పడ్డాయి వాళ్ళ మీద పడ్డాయి. అలా కాన్సిక్వెన్స్ ఎదుర్కొంటారు. రెండో విషయం చెప్తున్నాను, ఈ డిబేట్ లో వరం పిలిస్తే మేము వస్తాం, మీరు కూడా వస్తారు. ఖండించాలంటే ఏం చెప్పాలి? మీ విషయంలో మీరు జూమ్ లో ఉంటారు. సరే ఒక్క నిమిషం అండి. కాదండి, ఇవి కొన్ని సరే ఆవిడ మిమ్మల్ని అంటే లేదండి. సభలో జరిగినవి సరే 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 ఓకే ఓకే చూడకుండా ఏదో సరే ఓకే సరే సరే ఓకే 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 అది మిమ్మల్ని కాదండి, జడాశ్రవణ గారి గురించి సరే మీరెందుకు సరే వదిలేండి. ఆవిడ అభిప్రాయం అది, వాళ్ళ నాయకుడి కోసం ఆయన అన్నారు కాబట్టి ఆవిడ ఏదో చెప్తున్నది తీసుకోవాల్సింది. మరి అదే కదా తీసుకోవాలి, అరే అలా జరుగుతున్నప్పుడు తీసుకోవాలి కదా అంటే మీరెందుకు మధ్యలో దూరతారు?
కీర్తన గారు పక్కదండి మీరు ఏమైనా వన్ సైడ్ అరే వాళ్ళు ఏమంటున్నారు ఏమంటున్నారు పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ నాయకుడండి. పవన్ కళ్యాణ్ గారిని అతను ఎవరో నోటుకు వస్తే తిడతాడు. అరే అక్కడ ఎవరు ఆర్గనైజేషన్ అరే వాళ్ళు మైక్ తీసుకోమని చెప్తారు కేసు మీకెందుకండి? ఎవరు ఆర్గనైజ్ చేస్తారు? వాళ్ళు మీరు ఆర్గనైజ్ చేశారా? మీరు ఆర్గనైజ్ చేశారా? మీరు ఆర్గనైజ్ చేశారా? మీరు ఆర్గనైజ్ నేను చెప్తున్నాను మీరు ఆర్గనైజ్ చేశారా? మీరు ఆర్గనైజ్ చేశారా? చేయలేదు కదా, చేయలేదు కదా. మీరు పిలిచారు, వెళ్ళారు, ఓకే. మీరేం కాంట్రవర్సీ మాట్లాడలేదు, మీరు ఏం మాట్లాడి వచ్చారు. వదిలేయండి వదిలేయండి, టైం వేస్ట్. కిరణ్ గారు సింపుల్ గా కన్క్లూడ్ చేయండి, టైం తక్కువ ఉంది. సార్, ఎవరైనా ప్యానల్ మెంబర్స్ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ప్రశ్నించడం కాదు, వ్యక్తిగతంగా దూషించడం. అందుకే కేసులు పట్టాయి, అరెస్ట్ అయ్యాడు. సానుభూతి వ్యక్తపరచాల్సినంత దేశకి నేత కాదు ఆయన. సరే సరే, ఓకే ఓకే ఓకే. సురేష్ సింపుల్ గా స్ట్రైట్ గా 2 పాయింట్లు సార్. కీర్తన గారు ఏమన్నారు? ఈ వైసీపీ వాళ్ళు ఎంతసేపు పవన్ కళ్యాణ్ గారి మీద పడి బతుకుతున్నామంట. పాపం ఆయనే మాకు నెల నెల జీతాలు ఇస్తూ బతకండి నాయన అని చెప్పి పెంచి పోషిస్తున్నారు. ఆయన మీద మాట్లాడుతున్నారు కాబట్టి జీతాలు వస్తున్నాయి చెప్పారు. మీరు జగన్మోహన్ రెడ్డి గారి మీద మాట్లాడుతున్నారు, పవన్ కళ్యాణ్ జీతం ఇస్తున్నాడా? కీర్తన గారు అంత కర్మ పడలేదండి. మీరు అగత్పాతాలను తొక్కాను కదా, పవన్ కళ్యాణ్ తొక్కాను కదా, అదే అగత్పాతాలను తొక్కాడు కదా. బూత్ చేయడం కోసం పవన్ కళ్యాణ్ గారి పేరు ప్రజల్లో టాక్ అమ్మా, పవన్ కళ్యాణ్ గారే జీతం తీసుకున్నారని. ప్రజల్లో టాక్ 11 సీట్లు లేండి. అదే టాక్ వచ్చింది కానీ ప్రజల్లో టాక్ 11 సీట్లు. సాగండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆయన మీద ఎందుకు ప్రశ్నిస్తున్నారు అంటే, పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ప్రతి హామీకి బాధ్యత నేను అన్నాడు. అందుకు పవన్ కళ్యాణ్ గారిని ప్రశ్నిస్తాం. ఎందుకు ఆయన ఈరోజు నిరుద్యోగ వృత్తి గురించి మాట్లాడు? మరి అడగమంటే అడగమా? ఆయన ఏమన్నాడు? షణ్ముఖ వ్యూహం, నియోజకవర్గానికి 500 మందికి 10 లక్షలు. ఎక్కడ 10 లక్షలు? మరి అడగకూడదా? మహిళల భద్రత కోసం ప్రత్యేక చట్టాలు అన్నాడు. మరి పవన్ కళ్యాణ్ గారిని అడగకూడదా? మరి ఆయన ఇచ్చినటువంటి హామీలు ఆయన అడగకూడదంటే నియంత పాలన, ఏం రాచరికమా? ఏం పవన్ కళ్యాణ్ గారు ఏమన్నా రాజా? మీరే అన్నారండి మేము పట్టించుకోవట్లేదని. మీరన్నారు పట్టించుకోవట్లేదని, నేను అనలేదు. పట్టించుకోమంటున్నాను, అడగమంటున్నా. 10 లక్షలు ఎక్కడ? కీర్తన గారు షణ్ముఖ వ్యూహం ఎక్కడ? అదే మీరు అడగండి, ప్రశ్నించండి. నాకు కూడా చెప్పండి, జాబ్ క్యాలెండర్ ఎక్కడ? మద్యపాన నిషేధం ఎక్కడ? సరే సరే, ఓకే ఓకే ఓకే. ఇంకెక్కడికో వెళ్తున్నారు. ఎక్కడ చెప్పండి మీరు కూడా. ఇలాంటి పనికి మాలిన మాటలు మాట్లాడడం పనికి మాల మాటలు కదా. వెయిట్ వెయిట్ అండి, వెయిట్ వెయిట్. కాంట్రవర్సీ వద్దు, మీరు పనికి మాల మాట్లాడుతున్నారు. పడిపోయారని మేము చేయలేదని 11కు పడిపోయాం అనుకుందాం. అదే మేము చేస్తున్నాం, మీ కళ్ళకు కనిపించట్లేదు. ఆ కళ్ళకు ఎవరికి ఇచ్చారమ్మా? అదే అదే ఒకటే ఇంకా ప్రభుత్వం వచ్చి 2 ఏళ్ళు అయింది. కూటమి ప్రభుత్వం వచ్చి 2 ఏళ్ళు అయింది. అమలు చేస్తానన్నాడా? అదే 2 ఏళ్ళు కూటమి ప్రభుత్వం అధికారంలో అమలు చేస్తానన్నాడా? మీ పుణ్యమే అదంతా. పుణ్యమంతా మీదే. మీరు సరే సరే సరే, ఓకే ఓకే సరే సరే, ఓకే ఓకే ఓకే. సురేష్ 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 సింపుల్ గా కన్క్లూడ్ చేయండి. కీర్తన గారు, రైట్లీ ఆస్కింగ్ యూ, ఈ 2 ఏళ్లలో పూర్తయిన ప్రాజెక్ట్ ఒకటి చెప్పండి. సరే సరే, దాని మీద సెపరేట్ గా డిబేట్ పెడతానండి ఒక రోజు కూర్చున్నాం. సరే ఇప్పుడు అంతా ఇప్పుడు స్ట్రైట్ గా మీరు చెప్పినంత మాత్రాన ఒక నిమిషంలో చెప్పేది కాదు కదా, 2 సంవత్సరాలు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓకే ఓకే రైట్, థ్యాంక్ యూ. దాని నుంచి పక్కకి తప్పుకున్నారు, నెట్టారు, అగత్పాతంలో నెట్టారు. ఇప్పుడు రావడం
ఓకే థ్యాంక్ యూ సో మచ్ గ్రేస్ ప్రసాద్ గారు. థ్యాంక్ యూ అండి విజయ్ గారు, థ్యాంక్ యూ కీర్త గారు, థ్యాంక్ యూ ఫస్ట్ ప్లేట్ సురేష్ గారు. ఇది వాళ్ళ ప్రైవేట్